ఈ ఆట ఏంది ఇక అన్న? నమస్తే అన్న. నిన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఘటన జరిగింది, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. దానికి నారా లోకేష్ గారు వచ్చారు పరామర్శకి, పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. నిజంగా ప్రభుత్వం న్యాయం చేయగలిగిందా ఆ బాధితులని? వాస్తవంగా చెప్పాలంటే స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి దుర్ఘటన యావత్తు రాష్ట్రం మొత్తం కూడా తీవ్ర దిగ్బంధం కలిగించింది. అయితే మీరు అడిగినటువంటి సమాధానం అయితే నారా లోకేష్ గారు ఎందుకు వచ్చారనేది కూడా మాకు అర్థం అవ్వలేదు. అలాగే బాధితుడిని పరామర్శిస్తూ చనిపోయినటువంటి కుటుంబానికి సరైన న్యాయం చేయలేదని మాకు అనిపిస్తుంది. అలాగే స్టీల్ ప్లాంట్ విషయం మీద మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది స్టీల్ ప్లాంట్ టోటల్ ఆంధ్రప్రదేశే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మంచి పెద్ద పరిశ్రమ. అందులో ఎంతోమంది బతుకుతున్నారు. వాళ్ళ యొక్క జీవితాలను ఈరోజు కూడా తపల వారీగా తీసివేస్తూ కార్మికులందరూ కూడా తొలగిస్తూ వచ్చారు. దానివల్ల ఏంటంటే ఈరోజు జరిగినటువంటి కారణం కూడా అదే, మ్యాన్ పవర్ తక్కువ అవడం. అందులో ఎప్పటి నుంచో వేల సంవత్సరాల నుంచి వాడుతున్నటువంటి కుండలతో కానీ మిగిలిన పరికరాలను కానీ అది మారుస్తూ కనిపించలేదు. అయితే ఈ విషయం చాలాసార్లు కూడా చెప్పారంట, చెప్పినా కూడా మార్పు జరగలేదు. సార్ మేమేమన్నామంటే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడింది, నారా లోకేష్ గారు మాట్లాడింది వచ్చి రావడం వల్ల ఏంటంటే బాధితులకి సరైన న్యాయం జరగలేదని మేము భావిస్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడు వ్యాఖ్యలు చేశారు, నేనున్నాను కాబట్టి స్టీల్ ప్లాంట్ ఉందో, జగన్ అయితే ఎప్పుడూ అమ్మేసేవాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి అమ్మేయడానికి చూశాడా స్టీల్ ప్లాంట్ని? అది ముమ్మాటికి 100% అబద్ధం. అది మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నది, మనం మాట్లాడుతుంది సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తాం అనేది కూడా తెలుసుకోవాలి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనలో ఉండేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వారు అసెంబ్లీలో తీర్మానం చేయలేదు. అసలు స్టీల్ ప్లాంట్ మీద ఏవైతే తీర్మానం చేశారంటే మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి పూర్తిగా వ్యతిరేకం, దానివల్ల మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని చెప్పేసి బీచ్ నుంచి కూర్చున్న నాయకుడు ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో. కానీ దాన్ని వ్యతిరేకంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ని పవన్ కళ్యాణ్ గారు ఆపారు అనేది అది ముమ్మాటికి పచ్చి అబద్ధం. అది సరైనది కాదు. అది చూస్తారు, జనాభాలు చూస్తారు. ఎందుకంటే మనం ఏదో ఎక్కడో ఉండి మాట్లాడేస్తూ ఉంటే అయిపోదు కదా. ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరూ కూడా గమనిస్తారు. గతంలో ఇదే స్టీల్ ప్లాంట్ విషయం మీద ఇదే గాలివాకలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసే అవకాశం లేదు, నేను చేయను అని నిఖచ్చిగా చెప్పారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎలా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణ చేస్తారు? అది తప్పు, అది ముమ్మాటికి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం.